తెలంగాణ కాంగ్రెస్ లో మాలా మాదిగ నేతల మధ్య వర్గీకరణ రచ్చ మొదలైంది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వివేక్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే వర్గీకరణకు అనుకూలమని చెప్పామని, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సంపత్ డిమాండ్ చేశారు. ఇది చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ వాస్తవం చెప్పడంలో ముందుండేవారు సంపత్ కుమార్ అని చెప్తున్నారు, రాసుకోండి. మా అధికారిక సమావేశంలోనే, మా పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలోనే, పిఏసి మీటింగ్లోనే స్పష్టంగా సంపత్ కుమార్ అనే మాదిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంగా డిమాండ్ చేసిండు. ఏమని? వర్గీకరణ అన్నది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి. 2004లో, 2009లో, 2014లో, 2018లో ఇట్లా ప్రతి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ పెట్టినాము. ఖార్గే గారు కూడా అనౌన్స్ చేసినారు, రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసినారు, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేసినారు, మొన్నటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు, అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు. వీటన్నిటికీ విరుద్ధంగా ఎవరైనా కానీ, వివేక్ కావచ్చు, వివేక్తో పాటు ఎవరున్నా కానీ, వారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్పష్టంగా మా అధికారిక పిసిసి సమావేశంలోనే నేను డిమాండ్ చేసిన, దానికే కట్టుబడి ఉన్నా. ఎవరైనా అది మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే. బరాబర్ మేము కూడా రిప్రజెంట్ చేసినాం. పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి